రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర రెండవ రోజు కొందుర్గు మండలంకు చేరుకుంది. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరియు మాజీ ఎమ్మెల్యే చౌళ్లపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. యాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే చౌళ్లపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. పాలమూరు ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డిని ఎప్పుడైనా మీరు చూసారా? కనీసం ఫోటోలోనైనా చూసారా? షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌళ్లపల్లి ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు మన్నే శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. పాలమూరు న్యాయయాత్ర షాద్నగర్ నియోజకవర్గంలో సోమవారం రెండో రోజు కొనసాగిస్తున్న సిడబ్ల్యూసి సభ్యులు చల్లా వంశీధర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందుర్గు మండలం అగిర్యాల, పాత అగిర్యాలలో, వెంకిర్యాలలో తదితర గ్రామాల్లో న్యాయయాత్ర కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి వీరితో పాటు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌళ్లపల్లి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ తీరుతెన్నులను ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చిందని, ఆ చిప్ప కూడా మొత్తం నాకి పారేశారని అన్నారు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, సంతోష్ రావు ఈ 5గురు రాష్ట్ర ఖజానాను దోచుకు తిన్నారని విమర్శించారు. షాద్నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు కుర్చీ వేసుకుని కడతామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమయ్యాడని ప్రశ్నించారు. 1,00,000 ఎకరాలకు నీరు పారిస్తా అన్న కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. చెంచాడు మట్టి కూడా తీయలేని అసమర్థుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కడతానని చెప్పిన కేసీఆర్ ఆ కుర్చీని ప్రగతి భవన్లో పెట్టాడని అన్నారు. అదే కుర్చీని తీసుకువెళ్లి మళ్లీ ఇప్పుడు ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బొందపెట్టిందని చెప్పారు. ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చుకుని బీఆర్ఎస్ గా మార్చారని, ఇప్పుడు అది కూడా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్లో పాలమూరు గొంతులు వినిపించాల్సిన ఎంపీ డూడు బసవనలా ఉన్నాడని, ఎన్నడైనా గ్రామాల్లో అతని చూశారా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి ప్రయోజనం లేదన్నారు. పాలమూరు గొంతు వినిపించాలంటే చల్లా వంశీధర్ రెడ్డి లాంటి యువనేతను ఎన్నుకుంటే పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కూడా లభిస్తుందని చెప్పారు. మన్నే శ్రీనివాసరెడ్డి గంగిరెద్దు అయితే వంశీధర్ రెడ్డి పొడిచే ఎద్దని, పార్లమెంట్లో మన హక్కులు పొట్లాడి సాధిస్తాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు, అప్పుడే కొంతమంది బేవకూఫ్ గాళ్లు ప్రభుత్వం పడుతుందని అంటున్నారని, త్వరలోనే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందనే విషయం మర్చిపోతున్నారని అన్నారు. ప్రజల ఖాతాలకు డబ్బులు పంపిస్తామన్న మోడీ ఏమాడాయని అన్నారు. మళ్ళీ మోడీ వస్తే ఇక దేశంలో సజావు పాలన కొనసాగదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే అభివృద్ధి చేసేందుకు ఎన్నో నిధులు వస్తాయని చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే శంకర్ పార్లమెంటులో వంశీధర్ రెడ్డి ఎంపీగా అయితే ఇద్దరు జోడెద్దుల్లా పనిచేస్తారని, పాలన సజావుగా సాగుతోందని అన్నారు. బీఆర్ఎస్ విధి విధానాలు ప్రజలు గుర్తించారని, ఇక ఆ పార్టీకి స్వస్తి పలికి కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో చెప్పిన 6 గ్యారంటీలను ప్రభుత్వం హామీ నెరవేర్చబోతుందని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీలో మహిళల ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు పూర్తి చేశామని, ఇక 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకు సిలిండర్ త్వరలోనే ఇవ్వబోతున్నామని చెప్పారు. గొంతు పార్లమెంట్లకు పోవాలి. వాయిస్ ఉన్నోడు పార్లమెంట్లకు పోతే పని అవుతుంది. వాయిస్ లేనోడు పంపితే ఇంతకుముందు మనము ఎంపీని వేసినాం. కంగిరెద్దులాగా అంటే డూసో బసవన్న అంటే బసవన్న. ఏమన్నా వచ్చినా ఏమన్నా చూసిరా? ఆయన చూడలే కదా. ఫోటోలో చూసినాం ఏమన్నా. ఆ ఫోటో కూడా పెట్టనియపోయారు ఈ ఎమ్మెల్యేలు. ఆ విధమైన గంగిరెద్దుని ఎన్నుకున్నాం. ఇప్పుడు ఆ గంగిరెద్దులు కావు, ఇది పొడి చేయొద్దు. పార్లమెంటు కూడా పొడిచి తెచ్చుకునే ఎద్దు.
దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం రాబోతా ఉంది సెంట్రల్లో. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో ఆలోచన. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి గారికి, మీ అందరి ప్రియతమ నాయకులు, మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మద్దతు ఇస్తే ఇవాళ మీ అందరి ముందు శాసన సభ్యుడిగా నిలబడి, శాసన సభ్యుడంటే అది ఒక అధికారం కాదు, ప్రజలకు సేవ చేసేటువంటి ఒక బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వీర్లపల్లి శంకర్ గారికి, గౌరవ కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి ప్రాజెక్ట్ యొక్క వ్యయాన్ని 35,000 కోట్లకు తీసుకుపోయింది. ఆ 35,000 కోట్ల వ్యయమున్నటువంటి ప్రాజెక్టు కోసం మొన్నటి వరకు వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే వరకు 38,012 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే దాదాపు 80% నిధులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి నిధులలో 80% నిధులు ఖర్చు పెట్టిండ్రు. 80% నిధులు ఖర్చు పెడితే ఏం కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులకు గుర్తుపెట్టుకోవాలి. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు, పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 28,012 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. వాళ్ళు ఖర్చు పెట్టిన 28,012 కోట్ల రూపాయలకు మన షాద్నగర్ నియోజకవర్గంలో 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఈ పాటికి పూర్తి కావాలి. పూర్తి కావడమే కాకుండా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 79,996 ఎకరాలకి ఈ పాటికి నీళ్లు రావాలి షాద్నగర్ నియోజకవర్గానికి. వాళ్ళు పైసలు ఖర్చు పెట్టిండ్రు, 28,012 కోట్లు పైసలు ఖర్చు పెట్టిండ్రు. కానీ మన నియోజకవర్గం